సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. 2 రోజులుగా నీరసంగా ఉండటంతో కేసీఆర్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుంది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ కి షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు వెల్లడించారు. సోడియం లెవెల్స్ ని సమతుల్యం చేయడానికి ఆయనను అబ్జర్వేషన్లో ఉంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రికి వచ్చి తండ్రిని పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులు అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్. అలాగే చికిత్స పొందుతున్న అధినేతను పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోగ్యంపై కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. షుగర్, సోడియం లెవెల్స్ పర్యవేక్షించేందుకు అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు కేటీఆర్. మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆరోగ్యంపై కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్లినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. షుగర్, సోడియం లెవెల్స్ పర్యవేక్షించేందుకు అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు కేటీఆర్. హస్తం పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో ఉన్న కొందరు చీఫ్ రాకతో దారిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ నేతలకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. నేతల మధ్య విభేదాలుంటే పార్టీలోని చర్చించుకోవాలని, బయట మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని, సమస్యలుంటే ఇన్ఛార్జి నేతలతో కోఆర్డినేట్ చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు ఖర్గే. నామినేటెడ్తో పాటు డీసీసీ పదవుల భర్తీకి నేతలు కసరత్తు చేస్తున్న సమయంలో ఖర్గే వారికి ప్రత్యేక సూచన చేశారు. గడువులోగా పదవులు భర్తీ చేయాలని సూచించారు. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో పదవులు ఆశించి భంగపడ్డ నేతలు, జిల్లా స్థాయిలో పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. త్వరలో పదవులు భర్తీ చేసేందుకు అధిష్టానంగా ప్రయత్నంగా ఎవరి వారికి ఏ పదవులు లభిస్తాయనేది ఉత్కంఠంగా మారింది. मोदी जी हो, शाह हो, कोई नहीं निकाल सकते। ये मेरा चैलेंज है। अगर निकाले तो आपकी हिम्मत है निकालने की, बात करने की है।
अरे अगर आपको सोशलिज्म सेकुलरिज्म से नफरत है तो आपके कॉन्स्टिट्यूशन में क्यों लिखे, आपके रूल्स में क्यों लिखे? ना इधर मर्द है ना उधर औरत है, ऐसे लोग हैं। अरे अपने ही कॉन्स्टिट्यूशन में लिखा है, अपने ही कॉन्स्टिट्यूशन में कहा है, अब ये कह रहे हैं कि हम सोशलिज्म और सेकुलरिज्म को निकाल दें। आप क्या, आपके कोई उस्ताद आए, आपका कोई भी आदमी आए, ये निकाल नहीं सकता, हम निकालने नहीं दे। हम लोग संविधान से सेक्युलर सोशलिज्म और सेक्युलर वर्ड निकाल देना चाहिए। ये एक आरएसएस का उन्होंने बोला, वो हमारे शिमोगा के हैं, उन्होंने बोला सेक्युलर सोशलिस्ट वर्ड संविधान में नहीं है, इसीलिए उसको निकालना चाहिए। हम निकाल के रहेंगे। मैं चैलेंज करता हूं, तुम हो, तुम्हारा बीजेपी हो, तुम्हारा मोदी जी हो, शाह हो, कोई नहीं निकाल सकते। ये मेरा चैलेंज है, अगर निकाले तो। आपकी हिम्मत है निकालने की, बात करने की है। अरे अगर आपको सोशलिज्म सेकुलरिज्म से नफरत है तो आपके कॉन्स्टिट्यूशन में क्यों लिखे, आपके रूल्स में क्यों लिखे? ना इधर मर्द है ना उधर औरत है, ऐसे लोग हैं। अरे अपने ही कॉन्स्टिट्यूशन में लिखा है, अपने ही कॉन्स्टिट्यूशन में कहा है, अब ये कह रहे हैं कि हम सोशलिज्म और सेकुलरिज्म को निकाल दें। आप क्या, आपके कोई వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయని, మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని చెప్పారు సీఎం రేవంత్. కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకు విశ్రాంతి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని, దానికంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యత అని చెప్పారు. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना। सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का। हमारा 100 एमएलए से एक भी कम पड़ा, मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। पिछले बार मैं वादा किया रंगारेड्डी जिले में राजीव गांधी चौरस्ता में, हम आपको वादा किया था सरकार बनाने का। सितंबर 17, 2023 उस दिन सोनिया जी को, आपको, हमारे कार्यकर्ता, हमारे भाई लोग आपको वादा किया 2023 दिसंबर में कांग्रेस सरकार बनाने का। आज 3 साल पहले हम लोग आपको वादा कर रहे हैं, हमारे वादा को सोनिया जी को पहुंचा दो। आने वाले चुनाव में 100 एमएलए को जिताएंगे, सरकार बनाएंगे। 15 पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे। आप दिल्ली में सरकार बनाओ, हमारे तरफ से हम लोग मेहनत करेंगे, ये हमारे वादा है. ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఆదేశించింది. క్రమశిక్షణ కమిటీ సమావేశంలో అనిరుద్ధ్ రెడ్డిపై చర్యలు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్లో చంద్రబాబు కోవటులున్నారని అనిరుద్ధ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆంధ్ర సీఎం చంద్రబాబు కోవటులు ఉన్నారని ఆయన ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోవాలంటే తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవటలకు కల్పిస్తున్న సౌకర్యాలను నిలిపివేయాలని ఆయన సూచించారు. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. 9 గంటలకు గన్పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారైనా బీసీని ప్రధానిని చేశారని ప్రశ్నించారు. బీజేపీ బీసీని ప్రధానిని చేసిందన్నారు. ఏ కారణంగా సామాజిక న్యాయ భేరీ సభ పెట్టారని ఆయన విమర్శించారు. సామాజిక భేరీ కాదు, సామాజిక అన్యాయం భేరీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. న్యాయ బేరీ పేరుతోని కాంగ్రెస్ పార్టీ సాయంత్రం సమావేశం ఏర్పడిస్తుంది హైదరాబాద్ లో. దానికి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు నేను వాళ్ళకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పేరు మార్చుకోండి. సామాజిక న్యాయ బేరీ వాళ్ళు సామాజిక అన్యాయ బేరీ పెట్టుకుంటే చాలా మంచి పేరు. అది సామాజిక న్యాయ బేరీ పేరుతోని మీరు సమావేశం పెట్టే అర్హత మీకు లేదు. దేనికి ఏమి ఉద్ధరించారని చెప్పి ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి మీరు వాళ్ళ సామాజిక న్యాయ బేరీ పేరుతోని తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించడానికి, తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి మీరు సమావేశం పెడుతున్నారు. స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఈ దేశాన్ని 60, 70, 40, 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించారు. కాంగ్రెస్ పార్టీ పాలించారు. ఏ ఒక్కసారైనా ఈ దేశానికి మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రిని చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినాం. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినాం. మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేసినాం. మీరు సాధించింది ఏంది, మీరు చేసింది ఏంది? గత ప్రభుత్వంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈ దేశానికి బీసీ ప్రధాని అని ఇలా దేశ వ్యాప్తంగా బీసీలందరూ గల్లా ఎగరేసుకొని మా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అని చెప్పి గర్వంగా ఘనంగా చెప్పుకున్నటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అందించింది. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసే సమయంలో కూడా ఏదైనా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తే ఓరలే కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది కాంగ్రెస్ పార్టీ. ఒక బీసీని ప్రధానమంత్రి చేస్తారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కసి, కోపం. బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీ కోపం మొదటి నుంచి వ్యతిరేకత ఒకటే గాంధీ కుటుంబమే. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు సామాజిక న్యాయ పేరు పెడుతున్నారు? కాంగ్రెస్ పై మాజీ ఎంపీ బీజేపీ నేత బూరా నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. జై బాపు, జై భీమ్, జై సంవిధానాలను కాంగ్రెస్ ధ్వంసం చేసిందని బూరా నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు. డూప్లికేట్ గాంధీలు గాంధీ పేరుని కబ్జా చేశారని మండిపడ్డారు. డూప్లికేట్ గాంధీలను తయారు చేసిందే నెహ్రూ అని అన్నారు. నెహ్రూ ముని మనవడు గాంధీ ఎట్లా అవుతాడని ఆయన ప్రశ్నించారు. నిజంగా చెప్పాలంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే 3 పేర్లను విధ్వంసం చేసింది, భావజాలంగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను ఆరోపిస్తున్నాను, మీకు క్లుప్తంగా కూడా చెప్తాను. ఈ రోజు ఏదైతే బాపు ఆశయాలు ఉన్నాయో, స్వరాజ్యము, గ్రామ స్వరాజ్యము, అవినీతి రహిత ప్రభుత్వము, లేదా వంశ పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపియాలను అనే గాంధీ పేరును కూడా కబ్జా చేసి, పాపం గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోయినరో ఎవరికి పత్తా లేదు, గాంధీ పేరును కూడా కబ్జా చేసి ఈ యొక్క డూప్లికేట్ గాంధీలందరూ నెహ్రూ గారి వంశం ఎట్లయితే మతం మార్పిడి జరిగినట్లు పేరు మార్పిడి కూడా జరిపి ఈ రోజు యావత్ భారతదేశాన్ని
ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రధాన కారకులు ఈ నెహ్రూ కుటుంబం, నెహ్రూ డూప్లికేట్ గాంధీలని కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే 3 పేర్లను విధ్వంసం చేసింది, భావజాలంగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను ఆరోపిస్తున్నాను, మీకు క్లుప్తంగా కూడా చెప్తాను. ఈ రోజు ఏదైతే బాపు ఆశయాలు ఉన్నాయో, సిగాచి కంపెనీ తీరుపై హై లెవెల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడంపై హై లెవెల్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ నిర్వహణ రికార్డులు అందజేయాలని ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పాచ మైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో సందిగ్ధత నెలకొంది. 9 మంది కార్మికులు గల్లంతైనట్లు యాజమాన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 5 రోజులు గడుస్తున్నా మృతదేహాలు లభించలేదు. పూర్తిగా దగ్ధమై ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపు పనులు పూర్తి కావస్తున్నాయి. గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సిఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించింది. బాధిత కుటుంబాలతో సిఎస్ రామకృష్ణరావు సమావేశమయ్యారు. బయటకు వస్తున్న కలెక్టర్ కాళ్లపై బాధితులు పడ్డారు. తమ పరిస్థితి ఏంటని గల్లంతైన కార్మికుల కుటుంబ సభ్యులు నిలదీశారు. అందరికీ న్యాయం చేస్తామని సిఎస్ హామీ ఇచ్చారు. सरकार जो भी कर सकता है सब पूरी आपकी मदद के लिए पूरे बस यही मैं तेलंगाना सरकार की तरफ से मिलकर बात करने के लिए बोलूँ. जो भी प्रॉब्लम होगा, इश्यू होगा, वो सब जो है हमारे कलेक्टर साहिब हैं, एसपी साहब हैं, लोकल ऑफिसर्स हैं, लोकल यहाँ पे सी जिला परिषद ऑफिसर्स हैं, ये लोग आपकी मदद करेंगे. नहीं मैडम, मंडे से फिर लिंक डायरेक्टली दे दिया मैडम हमने. That's why I am expressing my grief in front of you, sir. ये मैं आया ना, आप लोग बात को नहीं गए थे, इसलिए मैं सब लोग आए गए. I expect one thing from you, sir. This should not repeat again at any place. So that is my expectation. You cannot bring, I cannot bring my brother back. But if similar kind of experience happens, incidents happen, that is not good for anybody, not for bureaucrats and not for state, not even for common man. सारे लोग वहीं पे काम कर रहे हैं, अभी भी चर्चा कर रहे हैं, अभी भी मतलब हो सकता है निकालने की कोशिश कर रहे हैं. डीएनए सैंपल्स भी हमारे इसका भी जितना मैचिंग हो सके उतना मैचिंग करेंगे. हॉस्पिटल से भी सरकार जो भी कर सकता है सब पूरी आपकी मदद के लिए पूरे बस यही मैं तेलंगाना सरकार की तरफ से मिलकर बात करने के लिए बोलूँ. जो भी प्रॉब्लम होगा, इश्यू होगा, वो सब जो है हमारे कलेक्टर साहिब हैं, एसपी साहब हैं, लोकल ऑफिसर्स हैं, लोकल यहाँ पे सी जिला परिषद ऑफिसर्स हैं, ये लोग आपकी मदद करेंगे. హైదరాబాద్లోని శిల్ప కళా వేదికగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. భారతదేశం కోసం అల్లూరి వంటి గొప్ప వీరుడిని ఆంధ్రప్రదేశ్ అందించిందన్నారు. అడవి నుంచి విప్లవ జ్వాలను రగిలించి గెరిలా యుద్ధ నైపుణ్యాలతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన దిశాలి అని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల హక్కుల కోసం, వారి ఆత్మ గౌరవం కోసం అల్లూరి వీరోచితంగా పోరాడారని అన్నారు. బానిసత్వంతో కాకుండా ఆత్మాభిమానంతో బతకాలని అల్లూరి జీవితంకు మనకు నేర్పుతుందన్నారు. ఆయన జన్మించిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. హనుమంతుడి స్ఫూర్తితోనే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూరును విజయవంతంగా పూర్తి చేశామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్తో పాటు యావత్ ప్రపంచానికి భారత్ బలమేంటో స్పష్టంగా చూపించామని ఆయన అన్నారు. की बात करते हैं, जिनका साहस और बलिदान भारत का स्वाभिमान आंध्र प्रदेश और तेलंगाना की पहचान बन गया है. साथियों, अल्लूरी सीताराम राजू के रूप में आंध्र प्रदेश ने भारत का एक ऐसा महान वॉरियर सेंट दिया जिसकी विरासत आज भी हमारे जंगलों की हवाओं में,
हमारे इतिहास के किताबों के पन्नों में, हमारे राष्ट्रीय चेतना में, नेशनल कॉन्शसनेस में बराबर यह गूंजती रहती है। साथियों, हम जब भी उनके जीवन के बारे में सोचते हैं तो हमारे मन में केवल एक वॉरियर की इमेज नहीं आती है, बल्कि एक ऐसे लीडर की तस्वीर आती है जिसने अपनी जनता के लिए सब कुछ सैक्रिफाइस कर दिया। उनके विचार, उनका दृष्टिकोण और उनकी वीरता आज भी हमें यह याद दिलाती है कि अन्याय के खिलाफ खड़ा होना, मैं समझता हूं कि हर व्यक्ति की यह नैतिक जिम्मेदारी है, यह मॉरल रिस्पॉन्सिबिलिटी है। कभी कभी मैं सोचता हूं कि आज जब हम मॉडर्न इंडिया की बात करते हैं, जब एक नए भारत की हम बात करते हैं, तो इस भारत में न्यू टेक्नोलॉजी, इंफ्रास्ट्रक्चर डेवलपमेंट और डिजिटल रिवॉल्यूशन जैसी चीजें जरूरी हैं ही। यह सारी चीजें तो विकास के लिए बहुत ही जरूरी हैं, लेकिन जो चीज भारत को भारत बनाए रख सकती है वह है हमारी, वही भारत को एक रख सकती है। अल्लूरी सीतारमण। రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్షించారు. గత పాలకుల కారణంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు, భూ సర్వే సమస్యలు తలెత్తాయన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తిగా లేరని తెలుస్తుందన్నారు. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి నుంచి భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవనే చర్చ పైన ఆయన దృష్టి సారించారు. రెవెన్యూ సమస్యలపై కీలక ఆదేశాలు, నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. తాగునీటి సమస్య పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైన కక్ష ఉండదని, అద్భుతమైన పాలన చేసి ఉంటే వైసీపీకి 11 సీట్లు వచ్చేవి కావన్నారు. తప్పు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అని, కష్టపడే వారికి మళ్లీ కోపం తెప్పించకండి అన్నారు. తప్పొప్పులుంటే చెప్పాలి, సరిదిద్దుకుంటాం, కానీ తాటాకు చప్పులకు భయపడేవారు ఎవరు లేరన్నారు. ఇక్కడ మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజర్ ఎవరైతే భూ పరిహారానికి కావాలి, వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది. జయజయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని, భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్ కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం, కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈ రోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, నాకు ఎవరి మీద కోపం ఉండదు. సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్య తరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. ఇది కడుపు ఖాళీ ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ చీఫ్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సాధారణ పౌరులకు రక్షణ కరువైందని, ఈ పరిస్థితిలో రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. రెడ్ బుక్, పొలిటికల్ గవర్నెన్స్లతో ఆంధ్రప్రదేశ్ రక్తం ఓడుతుందన్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నారన్నారు. అది వీలు కాకపోతే తమ వాళ్ళని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారని, దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా దుర్మార్గపు పాలన తెలియజేస్తుందని ట్వీట్ చేశారు జగన్.
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కొత్తగా నిర్మించబోయే గద్దెల డిజైన్ నమూనాను ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజారులను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. అమ్మవారి గద్దెల వద్ద ఆదివాసీ గిరిజన సంప్రదాయం మాత్రమే ఉండాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, గిరిజన సాంప్రదాయం, సంస్కృతి, ఆచారాల ప్రకారం జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మేడారం జాతర నిర్వహణ పూర్తిగా గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతులు, పూజారుల సలహాలు, సూచనలతో జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ప్రస్తుతం డిజైన్ చేసిన నమూనాను పక్కన పెట్టారు. పూజారులు అధికారులతో కమిటీని వేసి చర్చించిన తర్వాత డిజైన్ రూపొందించే అవకాశం ఉందని తెలిపారు.